ఈ సంవత్సరం 2025 ఏం పాస్ గారు మాకు తెలీదా అంటారు మీరు? ఈ సంవత్సరము చెప్పండి, ఈ సంవత్సరము 2025 సంవత్సరం. ఈ సంవత్సరం 365 రోజులు. ఈ సంవత్సరం 365 రోజులు. ఈ సంవత్సరం 8760 గంటలు. ఈ సంవత్సరం 8760 గంటలు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మరొకటి కూడా చెప్తాను, 5,25,600 నిమిషాలు ఈ సంవత్సరం. ఎన్ని నిమిషాలు? 5,25,600 నిమిషాలు. ఈ సంవత్సరం 3,15,36,000 సెకండ్లు. ఏం పాస్ గారు ఈ లెక్కలని మీకు ఎందుకు అంటారా? ఈ సంవత్సరం 2025, ఈ సంవత్సరం 365 రోజులు. ఈ సంవత్సరం 8,600 ఏం చెప్పానమ్మా నేను? ఈ సంవత్సరం 8,760 గంటలు. మీకు కూడా సెల్ ఫోన్ క్యాల్కులేటర్ ఉంటుంది, ఇంటికి వెళ్ళి నాకు వేసుకోండి. ఆ 8,760 గంటలు ఇంటూ 60 ఎత్తే నిమిషాలు వస్తాయి, ఇంటూ 60 ఎత్తే సెకండ్లు వస్తాయి. ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు, ఇన్ని గంటలుగా ఈ సంవత్సరం నీ ముందు వెల్కమ్ చెప్పింది. ఎందుకు? ఈ సంవత్సరాన్ని నువ్వు సార్థకం చేసుకుంటావని, ఉపయోగించుకుంటావని, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు నువ్వు ఫలిస్తావని. ఈ సంవత్సరంలో ఆదివారాలు 52 వస్తాయి. ఆదివారాలు 52 వస్తాయి ఈ సంవత్సరం. సోమవారాలు 52 వస్తాయి ఈ సంవత్సరం. మంగళవారాలు 52 వస్తాయి ఈ సంవత్సరం. చెప్పండి మీరు కూడా ఊరకు తలకాయపకుండా. బుధవారాలు ఎన్ని వస్తాయి ఈ సంవత్సరం? ఎవరు చెప్పారు? నేను ఆదివారాలు 52 వస్తాయని చెప్పాను ఈ సంవత్సరం. సోమవారాలు 52 వస్తాయని చెప్పాను. మంగళవారాలు 52 వస్తాయని చెప్పాను. బుధవారాలు కూడా 52 వస్తాయా? రావు, 53 వస్తాయి ఈ సంవత్సరం. బుధవారాలు ఎన్ని వస్తాయి? 53 వస్తాయి. ఎందుకు వస్తాయి అండి? ఈరోజు ఏ వారం? బుధవారం. ఇలా ఎన్ని తారీఖు? 1 అని చెప్పండి అమ్మా. 1. సంవత్సరం ప్రారంభం బుధవారం వచ్చింది, 1వ తారీఖు. ఈ సంవత్సరం ఆఖరు ఏ వారం వస్తుందో మీకు తెలుసా? తెలియదండి, మేము చూడదంటే బుధవారం వస్తుంది. ఈ సంవత్సరం ఆఖరు కూడా బుధవారం వస్తాయి. అంటే ఈ సంవత్సరం ఆఖరు 31వ తారీఖు, డిసెంబర్ 31 బుధవారం వస్తాయి. ఈరోజు బుధవారం, సంవత్సరం ఆఖరు బుధవారం. కాబట్టి బుధవారాలు 53 వస్తాయి. గురువారాలు 52 వస్తాయి. శుక్రవారాలు 52 వస్తాయి. శనివారాలు 52 వస్తాయి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మీరు ఖాళీగా ఉన్నప్పుడు నేను అన్ని లెక్కలేసుకుంటా. మీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి అనుకోండి, లెక్కలేసుకుంటూ మూలం పడేస్తారా?